నమస్తే, నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తారో బటన్ నొక్కి అదేవిధంగా బటన్ నొక్కి ప్రజలు గట్టి తీర్పు అయితే ఇవ్వబోతున్నారు. ఎన్డీఏ కూటమిని బలంగా గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ 25 రోజులు మాత్రం బలంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే యాజ్ యూజువల్ పార్టీ క్యాడరు ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ మనం గమనిస్తే క్యాంపెయినింగ్లో బిజీగా ఉన్నారు. ప్రెస్ మీట్లలో, కంటెంట్స్ రైటింగ్లో అండ్ స్ట్రాటజీస్, బూత్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కరం బిజీ అయిపోయి ఉన్నాం. సో మాకు సోషల్ మీడియాకి వచ్చి ఆ పోస్టులు వేసేంత టైం తిరిగి కూడా దొరకట్లేదు, ఎప్పుడు వేస్తున్నామో కూడా అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థుల్ని ప్రమోట్ చేస్తూ, వాళ్ళు చేసిన వర్క్ని ప్రమోట్ చేస్తూ, మన ఏదైతే గాజు గ్లాస్ సింబల్ని ప్రమోట్ చేస్తూ, ఇంకా మీకు వీలుంటే ఓపిక ఉంటే ప్రతి ఒక్కరు ఎక్కడ సింబల్ని తీసుకుపోవాలి అటువంటి ఏరియాస్లో తీసుకుపోయి అతలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎంపీకి ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యేకి ఏ సింబల్ ఉంది, క్లియర్గా ఎవరికి అభ్యర్థి మనం ఓట్ వేయాలి అనే విషయాన్ని క్లారిటీగా చెప్తూ ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ క్యాంపెయిన్ని బాగా బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఒక 1 వీక్ బ్యాక్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఒక రాయిళ్ళ దాడి జరిగినట్టు విన్నాం. ఓకే, చింతించాల్సిన విషయమే. సీఎం గారి పైన అలాంటి దాడి జరగడం, మన సిబ్బంది ఏం చేస్తున్నారు, ఎవరు చేశారు, పాపం ప్రజలు ఎందుకు అట్లా చేస్తున్నారు, పాపం వాళ్ళ ఆవేదన ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ వాళ్ళ సోషల్ మీడియా బల స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని బలంగా ప్రచారం చేశారు. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక గులకరాయి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ బాబాయ్ గొడ్డలి పోటు మీద పెట్టుంటే ఈ పాటికి జస్టిస్ వచ్చింది ఆ కేసులో ఉండేవాళ్ళకి, శిక్షలు పడి ఉంటాయి. ఈరోజు పాపం ఆడకూతుర్లు ఇద్దరు, సునీత గారు, షర్మిల గారు, రోడ్డులు పట్టుకునేసి మా అన్న ఇంత మాకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తారు, కుటుంబ సభ్యులకు చేయని న్యాయం మీకు చేస్తారా అని అడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతమాన్ని, అంటే ఆయన చేత కాకపోవడమే కదా, సొంత కుటుంబ సభ్యుల్లో ఇంత పెద్ద హత్య జరిగితే ఆయన న్యాయం చేయలేనోడు సామాన్యులకు న్యాయం చేస్తాడా? అంటే ఆ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే ఒప్పుని తప్పుగా చూపించడం కోసం పనిచేస్తుంది. అటువంటి దుష్ట పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి ఎన్డీఏ కూటమి ఏర్పాటై ప్రతి ఒక్క అభ్యర్థి ఒక సైనికుల్లాగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళని బలోపేతం చేస్తూ వాళ్ళు చేసిన వర్క్ని, ప్రజలు వాళ్ళతో మాట్లాడుతున్న తీరుని, అలాగే మన సింబల్స్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని మనమే చేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ మా తిరుపతికి వస్తే అదృష్టవంతులం, మా గ్లాస్ సింబల్ వచ్చింది. అలాగే మా అభ్యర్థి కూడా నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడి మంచి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. సో ఎవరైతే తిరుపతిలో ఉంటున్నారో ప్రతి ఒక్కరు సోషల్ వింగ్ అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే సోషల్ వింగ్ మాకు హెల్ప్ చేస్తుంది, ఐటీ వింగ్ హెల్ప్ చేస్తుంది, ఇంకా మీకెంత మేరకు అంత అవుతుందో అంత మేరకి తిరుపతి అభ్యర్థి బలోపేతం కోసం మీరు అందరూ సహాయపడాలని, అలాగే విజయకేతనం ఎగరవేయడం ఒక స్టెప్ దూరంలో ఉన్నాం మనం, అంతే. ప్రజల తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మన అభ్యర్థుల గెలిపే మన గెలుపుగా భావించి ఈ 25 డేస్ని ఒక యుద్ధంగా చేద్దాం. మన సింబల్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోదాం. జై జనసేన, జై హింద్. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. అలాగే మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏ అభ్యర్థులు ఏ సింబల్ పైన పోటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి బలం కోసం బలంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.